వెనకాల తిరగడానికి ఎవరు ఉండకూడదు. ప్లస్ ఈ అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి నేర చరిత్రల కింద ప్రపంచానికి చూపించడానికి మనది రాష్ట్రంలో ఉన్నటువంటి 95% ఆఫ్ మీడియా పనిచేసి పెడుతుంది. ఇదొక వ్యూహంలో భాగం అనమాట. రెండవది ఏంటి, ఆర్థిక మూలాలకి సంబంధించినటువంటి తమ ఆర్థిక అంటే డబ్బులు ఇవ్వటం వీళ్ళకి చాలా తక్కువ ఇష్టం. జగన్ నాది కాదు కదా సొమ్ము అని ఇచ్చేస్తాడు. చంద్రబాబు నాయుడు నా జేబులో నుంచి పోతుంది అన్నట్టు ఫీల్ అవుతారు. ఇదే తేడా వీళ్ళిద్దరి మధ్యన. చంద్రబాబు నాయుడు నా జేబులోదే ఖర్చు పెడుతున్నాను అన్నట్టు ఫీల్ అవ్వడం వల్ల పథకాలు రావు లైన్లోకి. జగన్ నాది కాదు కదా ఇస్తుంది, గవర్నమెంట్ సొమ్మే కదా, పోనీ వాళ్ళు బతుకుతారు అనే మెంటాలిటీ ఇతంది. జేబులో తీయమంటే ఫీల్ అవుతాడేమో ఆయన. ఈయన జేబులోది కాకపోయినా ప్రభుత్వ సొమ్ము అయినా ఇవ్వడానికి ఫీల్ అవుతారు. వీళ్ళిద్దరి మధ్యన ఉంటాడా. అప్పుల సంగతి అంటారా, అప్పుడు అప్పులే ఇప్పుడు అప్పులే ఎప్పుడు అప్పులే. ఈ ఉపన్యాసాలకి పేపర్లో స్టేట్మెంట్లకి బాగుంటాయి. నువ్వు ఎక్కువ తిన్నావు అంటే నువ్వు ఎక్కువ తిన్నావు, నువ్వు ఎక్కువ చేసావు అంటే నువ్వు ఎక్కువ చేసావు అని. అది మన చేతిలో ఉన్న మీడియా ద్వారా మనం మేనేజ్ చేసుకోవచ్చు, మ్యానిపులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ జరిగే పాయింట్ ఏంటంటే ఈ కాన్సెప్ట్లో సంక్షేమాన్ని తగ్గించాలి. అందులో భాగంగా ఇప్పటికే సదరం సర్టిఫికెట్ల పేరుతో వికలాంగులకి